హలో అండి. మనకి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద అయితే ఫ్రీ టికెట్ అయితే పెట్టింది కదండీ. నేను ఎప్పటి నుంచో అయితే జర్నీ చేద్దాం అనుకుంటున్నాను. సరే ఫ్రీ టికెట్ పెట్టారు కదా అనేసి నేనైతే ఫస్ట్ జర్నీ వచ్చేసి టెంపుల్స్కి వెళ్దాం అనేసి ప్లాన్ చేశానండి. నేను మా షాప్లో వర్కర్ కలిసి అయితే మేమైతే ప్లాన్ చేసి టెంపుల్సే ఫస్ట్ విజిట్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. ఎలాగైతే సరే ఆ అవకాశం మాకు వచ్చేసిందండి. నిన్నైతే ఫ్రైడే రోజున మాత్రం మేమైతే పరిటాల ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఫస్ట్ అక్కడ చూసేసుకున్న తర్వాత అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. నాకైతే వెదర్ అయితే చాలా బాగా అనిపించిందండి. వర్షం పడుతుంది వెళ్ళనిస్తుందా లేదా అనుకున్నాం కదా, వెదర్ అయితే చాలా బాగుంది. మాకైతే ఎండ కూడా లేకుండా ప్రశాంతంగా వెళ్ళి వచ్చేసాము. దర్శనం కూడా నాకు బాగా జరిగింది. అయితే మేము ఘాట్ రోడ్నే వెళ్ళాము. అక్కడ ఘాట్ రోడ్ నుంచి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని మెట్ల మార్గం నుంచి పైన అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడైతే మాత్రం మెట్ల పైన అయితే కొన్ని పూసల దండలు కానీ తాళ్ళు కానీ చైన్స్ కానీ అట్లాంటివి అయితే పెట్టారండి. నాకైతే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అందుకనే వీడియో అయితే తీసాము. ఈ మెట్ల మార్గంలో నేను ఎక్కేటప్పుడు మాత్రం నార్మల్గానే ఎక్కాను కదండి. మా వర్కర్లో ఉన్న వాళ్ళ ఆడపడుచు వాళ్ళు అయితే మాత్రం ఎక్కలేకపోయారు. అది కొన్నే మెట్లు ఉన్నాయి కానీ ఎక్కేటప్పుడు ఏమనిపించలేదు. కానీ తర్వాత అయితే అసలు నడవలేకపోయామండి. తర్వాత అయితే మేము పైకి వచ్చేసాకండి. కృష్ణా నది చూసారు అంత బాగుందంటే అసలు ఫుల్గా వాటర్ అయితే పైకల్లా వచ్చేసేయండి. వాటర్ అయితే చూస్తే అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కృష్ణా నది అయితే బాగా ఉప్పొంగుతుందండి ప్రజెంట్ అయితే మాత్రం. తర్వాత అక్కడ నుంచి మేము ఘాట్ రోడ్ నుంచి పైకి అయితే నడుచుకుంటూ వచ్చేసి అక్కడ నుంచి మేము దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేసామండి. దర్శనం అయితే బాగా